అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? దాని అర్థం ఏంటంటే సరి సమానమైన వాళ్ళ మధ్య అని. అయినా ఈ సైనికులు గుర్రాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పావులే నాన్నా. అయినా నీకు ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పడం ఎలా? ఏ ఉదాహరణ చెప్పాలి నీకు? సరే, నువ్వున్నావు కదా, ఆ అమ్మాయి ఉంది కదా మన ఇంట్లో ఉంది, అదే ఆ పనిపిల్ల గంగ. కాని మావయ్య, గంగా పనిపిల్ల కాదు. అవును బాబు, ఇదే నువ్వు చేస్తున్న పొరపాటు. నువ్వు గనుక ఈ ఆటలో రాజైతే అన్నింటికంటే ముందుగా నీకున్న తెలివిని, నీ శక్తిని గ్రహించగలగాలి నువ్వు. చూడానా, రాజంటే రాజులాగే ఉండాలి. ఎలాంటి సైనికుడైనా సరే రాజుతో పోల్చుకోకూడదు. రాజు ఆదేశాలను పాటించే సేవకుడే సైనికుడు. తనకి అన్నం పెట్టిన వాడి ఆదేశాలు పాటించడం ఆ సైనికుడి కనీస కర్తవ్యం. నేను చెబుతున్నది నీకేమైనా అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ సేవకుణ్ణి ఉంచాల్సిన చోటే ఉంచాలి. ఆ సేవకుడు ఎంత తెలివైన వాడు, యోగ్యుడు అయినా సరే. అదేవిధంగా నువ్వు గంగని నీ నెత్తిన ఎక్కించుకోవాల్సిన అవసరమే లేదు. తనతో పని చేయించుకో, సేవ చేయించుకో. కానీ ఇతరుల కంటే నువ్వు తక్కువని అనుకున్నా, వాళ్ళు లేనిదే గడవదనుకున్నా నువ్వు ఎన్నటికీ జీవితంలో ముందుకెళ్లలేవు. ఎప్పటికీ వెనుకే ఉండిపోతావు. జీవితంలో నాయకుడు కావాలంటే నాయకుడివి. అప్పుడు ఎదుటివారిని నీ ఆదర్శాలు పాటించే సేవకుడిగా చేసుకోవాలి నువ్వు. నేనేం మాట్లాడుతున్నాను అర్థమవుతుందా నీకు? ఏదో కొంచెం కొంచెం అర్థమైంది, మొత్తం అర్థం కాలేదు. నువ్వు గనుక నాతోనే ఉన్నావంటే మెల్లమెల్లగా నీకు అన్నీ అర్థమైపోతాయి. పద, ఇక ఆట మొదలు పెడదాం.